కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు. ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగనాథ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం చేరుకుంది. ఆల్రెడీ లక్ష్మీ బ్యారేజ్ లో డ్యామేజ్ అయిన పిల్లర్లు రేవంత్ రెడ్డి బృందం పరిశీలిస్తున్నారు. 7th బ్లాక్ లో ఉన్న 28th పిల్లర్ వద్ద ఎక్కడైతే బ్రిడ్జ్ కుంటుందో అక్కడ రేవంత్ రెడ్డి బృందం కిందికి దిగారు. కింది నుంచి ఇప్పటి వరకు ఎవరు కిందికి దిగలేదు. మంత్రుల బృందం ఇటీవల మంత్రుల బృందం ఇక్కడికి వచ్చినప్పుడు పరిశీలించి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తీసుకున్నారు. డ్యామ్ సేఫ్టీ నివేదిక, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక నేపథ్యంలో అసలు అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ లో ఎక్కడ పిల్లర్స్ అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడించడానికి రేవంత్ రెడ్డి బృందం ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు అక్కడ పూర్తి క్షేత్రస్థాయిలో గ్రహిత లోపాలని వాటిని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత భూమశాల వద్ద ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తారు. అక్కడ పూర్తిగా మేడిగడ్డలో ఉన్న లోపాలు, అడిగిన ప్రాజెక్టులో ఉన్న లోపాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఇక్కడ మంత్రుల బృందం రేవంత్ రెడ్డితో సహా ఇక్కడికి చేరుతున్నారు. అయితే మొదట్లో బస్సులో వచ్చిన బృందాన్ని మొత్తం చిన్న వెహికల్స్ లో ప్రాజెక్ట్ బ్యారేజ్ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే 28th పిల్లర్ వద్ద పూర్తిగా కుంగిపోవడంతో అంతైనా కొంత ప్రమాదకరంగా ఉంది. సో అక్కడ చాలా సేఫ్టీగా కిందికి దిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారుల సూచనల మేరకు రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం చిన్న వెహికల్స్ లో ఇక్కడికి చేరుతుంది. వీళ్ళంతా కూడా కిందికి దిగి అక్కడ ఉన్న పిల్లర్స్ ని, ఆ పేర్స్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో దాన్ని పూర్తిగా ఇందులో లోపాలు ఏంటి, ఎందుకు పిల్లర్స్ వెంటనే పిల్లర్స్ డ్యామేజ్ కావడానికి కారణాలు ఏంటి అని మాత్రం నీటిపారుదల శాఖ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని స్థానిక అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీంట్లో రేవంత్ రెడ్డి గమనించిన అంశాలతో పాటు పూర్తిగా అక్కడ ఉన్న లోపాలని, విజిలెన్స్ నివేదికని, ఆ తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ప్రధానంగా పిల్లర్స్ కుంగిపోవడానికి బేస్మెంట్ లో వాడిన ఇసుకలో నాణ్యత లేకపోవడం కారణం అనేది ప్రధానంగా చెప్తున్నారు. దాంతోపాటు మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వాడకపోవడం మొత్తం దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిందే తప్ప మరమ్మతులు చేసే అవకాశం లేదంటే ఎక్కువగా ఏదైతే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారో దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారని చెప్తారు. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీంకు వివరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి హైదరాబాద్కు తిరుగుపయనం కానున్నారు.
ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగనాథ్, ఆల్రెడీ రేవంత్ రెడ్డి బృందం సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి రిటర్న్ కూడా అవుతున్నారు. ప్రధానంగా ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళు ఉన్న పిల్లర్స్ ని పరిశీలించారు. ప్రధానంగా మొత్తం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం అంతా కూడా స్పిల్వే వద్దకు వెళ్ళారు. ఇప్పటి వరకు స్పిల్వే వద్దకు వెళ్ళిన గతంలో ఎవరిని కూడా అనుమతించలేదు. అక్టోబర్ లో పిల్లర్స్ ఎప్పుడైతే కుంగిపోయాయో వంతెన కుంగిపోయినప్పటి నుంచి ఎవరిని అలౌ చేయలేదు. మొన్న మంత్రుల బృందం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అసలు అందులో వాస్తవాలు ఏంటి అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లర్ పూర్తిగా బ్రేక్ అవ్వడం అనేది రేవంత్ రెడ్డికి పరిశీలించారు. అసలు ఇక్కడ ఏ మెటీరియల్ వాడారు, మెటీరియల్ లో ఉన్న లోపాలు ఏంటి, మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వాడారా లేదా అనే దిశగా కూడా కొంత అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన మంత్రుల బృందం కూడా అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి పూర్తిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే పిల్లర్ 20th కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత మిగిలిన పిల్లర్స్ కూడా బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న క్రాక్స్ చూస్తే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. పైన వంతెన కుంగిపోవడం చాలా ప్రమాదకరంగా ఉన్నదనే విషయాన్ని కూడా అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లే క్రమంలోనే మొదట్లో బస్సులో వచ్చిన రేవంత్ రెడ్డి బృందం అక్కడికి చిన్న వెహికల్స్ లో వెళ్ళారు. అంటే వంతెన మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న వంతెన 7th బ్లాక్ వద్ద పూర్తిగా కుంగిపోవడంతో ఆ వంతెన వద్దకు వెళ్ళాలంటే కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అక్కడికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సో అక్కడికి వెళ్ళిన రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం ఆ పిల్లర్స్ అన్ని కూడా పరిశీలించింది. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పాయింట్ వద్దకు వస్తున్నారు. ఇక్కడే దానికి సంబంధించిన వివరాలను కూడా చెప్తారని కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరగబోతుంది. దాని తర్వాత మీడియాకు బ్రీఫ్ చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి రిటర్న్ వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్తారు. మిగిలిన మంత్రుల బృందం మాత్రం కుడపాడు వద్ద కొంచెం హాల్ట్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ కి వెళ్తారు, రోడ్వే ద్వారా వెళ్తారని కూడా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఎటువంటి సమాచారం అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డి బృందం మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దగ్గరికి వస్తుంది. కొద్దిసేపటి చేరుకున్న తర్వాత అసలు మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న లోపాలు 85 పిల్లర్లకు సంబంధించి ఫస్ట్ 7th బ్లాక్ లో ఉన్న పిల్లర్స్ పూర్తిగా క్రాక్స్ రావడం, దాని ద్వారా వంతెన కుంగిపోవడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది మొత్తం అంటే దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మరమ్మతులు చేసే పరిస్థితి లేదని కూడా ఆయన ఎక్స్ వేదిక ద్వారా చెప్పారు. సో ఇప్పుడు దానికి సంబంధించి దాన్ని ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారని కూడా తెలిసింది. మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ.